హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 65 చూసే ముందు పార్ట్ 64 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సమీరా అనే రిషి జాను లవ్ చేసుకుంటున్నారు అని చెప్పగానే గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది విశాలాక్షికి. స్టెప్స్ దగ్గర ఉండి వాళ్ళ మాటలు వింటున్న ఆద్య పరిస్థితి కూడా అంతే. ఏం మాట్లాడుతున్నావురా, వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని తగులుకున్నారు ఎందుకు అని అడిగింది ముఖం నిండా అసహనం పులుముకొని. మా ఆ అమ్మాయితో నీ పెళ్ళి యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు జానుకు కూడా అంటే నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోతున్నామని అడ్డుకొని, పిల్లలు వాళ్ళ ఇష్టాలు అని ఇప్పటి వరకు చాలా చెప్పావు కదమ్మా, మళ్ళీ ఎందుకు మొదటికి వస్తున్నావు అని అడిగాడు ఐబ్రో అప్ చేసి డౌట్గా చూస్తూ. ఇప్పుడు రివర్స్ అయితే మళ్ళీ మొదటికి వస్తుంది అని భావించి, సరే ఆలోచిద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇదే విషయం జానుకి చెప్పాడు శౌర్య. తన ప్రేమ విషయం తను మాట్లాడుకోగలదు, కానీ తనకి కష్టం లేకుండా మాట్లాడినందుకు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంది జాను. నెక్స్ట్ డే శౌర్య తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా రాజు వచ్చాడు. ఏంటి అని అడిగిన అతనితో, మిమ్మల్ని కలవడానికి సమీర గారు వచ్చారు అని చెప్పాడు. లోపలికి పంపు అని చెప్పి సిస్టమ్ షట్ డౌన్ చేశాడు శౌర్య. హ్యాపీ ఫేస్తో లోపలికి అడుగు పెట్టిన సమీరని చూసి, ఏంటి మేడం సడన్ ఎంట్రీ అని అడిగాడు శౌర్య సీట్లో నుంచి పైకి లేస్తూ. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా గట్టిగా హత్తుకుంది శౌర్యని. అది ముందే ఊహించినట్టు తనకి అనుకూలంగా నిలబడ్డాడు అతను. యు కాంట్ ఇమాజిన్ శౌర్య, ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని అడుగుతూ ఎక్సైట్ అవుతున్న తనని ఇంకా తనలోకి అదుముకుంటూ, నువ్వే అనవసరంగా భయపడ్డావు, అమ్మ అంత డిఫికల్టీ కాదు అని చెప్పి మీ పెద్దమ్మకి చెప్పు. మన విషయంతో పాటు జాను ఋషుల విషయం కూడా మాట్లాడుతుంది డైరెక్ట్గా. శౌర్యకి దూరం జరిగి వాళ్ళ మధ్యలో ఏముంది మాట్లాడడానికి అని సమీర అడిగింది అయోమయంగా. తన అమాయకత్వానికి మరొకసారి నవ్వుకొని, పక్కనే ఉంటావు, నీ చుట్టూ ఏం జరుగుతుందో కనీసం అబ్జర్వ్ చేయవు, ఎలానే నీతో తింగరి అంటూ దగ్గరగా ఉన్న సమీర మెడపై లవ్ బైట్ పెట్టి సమీర చేత అర్పించాడు గట్టిగా. సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో నాకెందుకు శౌర్య, అయినా నేనేం అడిగానని తింగరి అంటున్నావు? ఏం లేదులే అని చెప్పి రిషి జాను బోత్ ఆర్ ఇన్ లవ్. వాట్? గట్టిగానే షాక్ అయింది సమీర. తన ఎక్స్ప్రెషన్కి లోపలే నవ్వుకుంటూ, అందుకే అనేది అప్పుడప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలని అని చెప్పగానే నిజమే అనిపించింది సమీరకి. ఎప్పటి నుండి? అది ఇంపార్టెంట్నా? యూజ్లెస్ క్వశ్చన్స్ అడుగుతాను నేను అని తనని తాను తిట్టుకొని, పెద్దమ్మకి చెప్పనా అయితే అని అడిగింది. నవ్వు ఓసారి అని శౌర్య అడిగిన దానికి సన్నగా నవ్విన తన పెదవుల్లో స్వచ్ఛత కనిపించక నడువుపై చెక్కిలి గింతలు పెట్టేసరికి మనస్ఫూర్తిగా నవ్వింది సమీర. వర్క్ పూర్తి చేసి ఇంటికి వెళ్తున్న శౌర్యకి మళ్ళీ నోయిడా బ్రాంచ్లో ఏదో ఇష్యూస్ వచ్చాయని తండ్రిని తనని కలిపి వెళ్ళమంది. అప్పుడు వెళ్ళడం ఇష్టం లేకపోయినా అది తన రెస్పాన్సిబిలిటీ. అది కాకుండా తన ఇష్టాలకు వాల్యూ ఇచ్చిన తల్లి మాట తీసి పారేయలేక శౌర్య ఆ తర్వాతి రోజు ఉదయమే సమీరకు కూడా ఒక మాట చెప్పి తండ్రితో పాటు నోయిడా వెళ్ళాడు. జాను ఎప్పటిలా కాలేజ్కి వెళ్ళింది. ఇక ఇంట్లో మిగిలింది ఆద్య, విశాలాక్షి. ఇద్దరు డీప్ డిస్కషన్ తర్వాత, అత్త మొదలు పెడదామా అని అడిగిన ఆద్యకి కన్నింగ్ స్మైల్ ఒకటి విసిరింది. స్క్రిప్ట్ అంతా రెడీ కాబట్టి ఆద్య వెంటనే శౌర్యకి కాల్ చేసింది. చెప్పాద్య అన్నాడు మీటింగ్ నుండి అప్పుడే బయటకు రావడంతో. బావా, అత్తకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ప్లీజ్ ఎవరినైనా పంపు, హాస్పిటల్కి తీసుకువెళ్ళేంత టైం లేదు అని స్పీడ్గా చెప్పేసరికి శౌర్యకి ఒళ్ళు చల్లబడిపోయింది. ఎంతైనా తల్లి విషయం కదా. ఆద్య, నువ్వు కంగారు పడకు, నేను సమీరకి కాల్ చేసి విషయం చెప్తాను, నువ్వు అంబులెన్స్కి కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే సమీరకి కాల్ చేశాడు శౌర్య. సమీ, మీ అన్నయ్య రిషిని తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళు, అమ్మకి స్ట్రోక్ వచ్చింది అని కంగారు పెట్టేసరికి సరే అని రిషి క్యాబిన్కి వెళ్ళిన సమీరకి రిషి క్యాంప్కి వెళ్ళాడని తెలిసింది. అక్కడ వర్క్ చేసే కార్డియాలజిస్ట్ల కోసం ట్రై చేసింది, కానీ వాళ్ళంతా కూడా సర్జరీలో బిజీగా ఉన్నారని తెలిసి
బయటకు వస్తే ఒకరిని పంపమని తన ఫ్రెండ్కి చెప్పి అడ్రస్ షేర్ చేసి అక్కడ నుండి శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది సమీర. అదే తను చేసిన తప్పు అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు సమీరకి. హడావిడిగా లోపలికి వెళ్ళిన సమీరకి సోఫా మీద వాలి పడుకున్నట్టు నొప్పితో గిలగిలా కొట్టుకుంటున్న విశాలాక్షిని చూసి అప్పటి వరకు ఉన్న కంగారు కాస్త ఇంకాస్త ఎక్కువైంది. పక్కనే ఉన్న ఆద్య, తగ్గిపోతుందత్త, ఇదిగో సమీర కూడా వచ్చింది చూడు అని చెప్పి ఓదారుస్తూ ఉంటే సమీర ఆమె పక్కకు తొలగించి విశాలాక్షి పక్కన కూర్చుంటూ ఆమె పల్స్, హార్ట్ బీట్ చెక్ చేస్తుంది. వెంటనే చేయాల్సిన ప్రీ టెస్ట్లన్నీ తనతో పాటు తెచ్చిన ఎక్విప్మెంట్తో ట్రీట్ చేస్తున్న సమీరకి ఆమెలో ప్రాబ్లం ఏమీ కనిపించలేదు. కానీ ఎందుకు నొప్పి అంటున్నారో అర్థం కాలేదు. ఆది హెల్ప్తో ఒక ఇంజెక్షన్ చేసింది సమీర. కాసేపటికి నార్మల్ అయిన విశాలాక్షిని చూస్తూ రిలాక్స్గా ఫీల్ అయింది సమీర. ఆది కూడా రిలీఫ్గా ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేసి, ఇక అత్తకి పర్వాలేదు కదా అని అడిగింది. పర్లేదు అని చెప్పి విశాలాక్షి వైపు చూస్తూ, ఇప్పుడు ఎలా అనిపిస్తుందా ఆంటీ అని అడిగింది. ఆమె బదులుగా నవ్వి ఆ నవ్వుని మెయింటైన్ చేస్తూ సమీర వైపు చూసింది. కాసేపటి తర్వాత ఆమె అదే సోఫాలో కూర్చుంది. సమీర ఆమె వైపు చూస్తూ, థ్యాంక్స్ ఆంటీ, మీరు నా ప్రేమను ఒప్పుకోరు అనుకున్నాను. ఇంత త్వరగా మీ నుండి పాజిటివ్ రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు. నేను మా పెద్దమ్మకి చెప్పాను, త్వరలోనే వస్తానని మీకు చెప్పమన్నారు అని అంటూ ఏదో మాట్లాడుతూ తన సంతోషాన్ని చూపిస్తున్న సమీరని కోపంగా చూస్తూ ఉన్నారు ఇద్దరు కూడా. వాళ్ళ ముఖాల్లో నవ్వు ఉన్నప్పటికీ కళ్ళల్లో చెదరని కోపం సమీరని తాకలేదు. తను అన్ని మాట్లాడుతూ ఉన్న విశాలాక్షి ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి తలెత్తు ఆమె వైపు చూసింది సమీర. అప్పటికి సమీర చేతులు విశాలాక్షి చేతుల్లో ఉన్నాయి. ఆమె ప్రవర్తన చూస్తే తనపై ఇష్టంగా చూస్తున్నట్టుగా అనిపించింది సమీరకి. తన చేతులను పట్టుకున్న ఆమె చేతులను చిన్నగా నొక్కి, థ్యాంక్స్ ఆంటీ, మీ కోడలిగా నేను ఎప్పటికీ ఓడిపోను. శౌర్యని, మిమ్మల్ని, ఈ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పిన సమీరని చూస్తూ, మరి ఆద్య ఏమవ్వాలి అని అడిగింది ముఖం మీద అదే నవ్వుతో. ఆమె మాటలో అర్థం తెలియక అయోమయంగా చూసింది సమీర. నా ఇంటికి కాబోయే కోడలు ఆద్య ఉండగా నిన్నెలా నా కొడుకు భార్యగా కానిస్తానని అనుకుంటున్నావు? ఒకవేళ శౌర్య ఆద్యని కాదన్నా పద్ధతి గల కుటుంబం నుండి పిల్లని తెచ్చుకుంటానే తప్ప మీలాంటి కుటుంబం నుండి కాదు అనగానే సమీర కోపంగా చూస్తూ ఆమె చేతుల్లో నుండి తన చేతులు విసుగ్గా లాక్కొని, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ, తెలుస్తుందా మీకు అని అడిగింది సీరియస్గా. వాళ్ళకి కూడా అదే కావాలి, ఇప్పుడు కోపం తెప్పించాలి. అదే టార్గెట్గా చేసుకున్న ఇద్దరు సమీర మాటలకి ముఖం బాధగా పెడుతూ, తెలిసే మాట్లాడుతున్నాను, అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను. నా కొడుకు ఏదో నేను ప్రేమించాను అనగానే నీ పెళ్లి చేయడానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని అడిగింది ముఖంలో బాధను మాత్రమే చూపిస్తూ. ఆంటీ, ఛీ నోర్మి, నిన్నిక్కడ నా పక్కన చూడాలి అంటేనే అసహ్యంగా ఉంది. అలాంటిది నా కొడుకు నేను ఎందుకు ప్రేమించాడో తెలియడం లేదు. కానీ ఎవ్వరెన్ని అనుకున్నా నా కొడుకు పెళ్లి మాత్రం నీతో జరగదు అని ఖరాఖండిగా చెప్పింది విశాలాక్షి. మరి ఫోన్లో మీ మాటలు అబద్ధం. ఎందుకు ఇదంతా? నేనేం చేశానని మీకు ఇంత కోపం? నువ్వు కాదు, నీ బాబు చేశాడు. అసలు నీ బాబు ఏం చేశాడో తెలుసా నీకు? వ్యభిచారాలను తయారు చేసి విదేశాలకు అమ్ముకుంటాడు. అలాంటి వాడి కూతుర్న నా ఇంటి కోడలుగా చేసుకుంటానా నేను? ఎంతమంది అమాయకులను వ్యభిచారాలుగా చేశాడో తెలుసా నీకు? మీ బాబు చేసిన పాపమంతా నీకే మూట కట్టుకుంటుంది. అలాంటి నిన్ను నా కొడుక్కి చేసి వాడి అదృష్టాన్ని దూరం చేయమంటావా అని అడిగింది గట్టిగా. ఆంటీ, మర్యాదగా మాట్లాడండి అని గట్టిగా అరిచింది సమీర సోఫాలో నుండి పైకి లేస్తూ. వెంటనే ఆద్య, విశాలాక్షి కూడా పైకి లేచి నిలబడ్డారు. ఆద్య ఏదో మాట్లాడబోతూ ఉండగా విశాలాక్షి ఆపి, మీ అమ్మ చనిపోయాక నీ బాబు రెండో పెళ్ళి ఎందుకు చేసుకోలేదో తెలుసా? ఎందుకంటే వీధిలో కొందరు, పిలిస్తే ఆఫీస్కి వచ్చేవాళ్ళు కొందరు. నీకు అనుమానం రాకుండా మీ ఇంట్లోనే మీ పెద్దమ్మతో కూడా అంటూ విశాలాక్షి అంటూ ఉండగానే ఆవిడ చెంప మీద గట్టిగా కొట్టింది సమీర. అస్సలు ఊహించలేదు విశాలాక్షి ఆద్య కూడా. సమీరకి కోపం రావాలి, తనని ఏమైనా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత
ఆమె మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించాలి. ఇదే తమ ప్లాన్లో ఉంది. కానీ సమీర ఇలా కొట్టేసరికి ఇద్దరు నిర్ఘాతపోయారు. సమీర ఆమెకు వేలు పెట్టి చూపిస్తూ, ఇంకొక్క మాట నోరు జారారు అంటే మీ వయసుకి ఇవ్వాల్సిన మర్యాద కూడా మర్చిపోతాను. మీరు మీ కొడుకుతో నా పెళ్లి చేయడం ఇష్టం లేకనే ఇలాంటి కథలన్నీ అల్లి చివరికి మా పెద్దమ్మను మా నాన్నతో పోల్చారు. ఛా, కొంచెం కూడా మానవత్వం లేదు మీకు. ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తారు అని అడుగుతూ ఏడ్చేసింది సమీర. నీ నాటకాలు నా దగ్గర వద్దు. నీకు కావాల్సింది కేవలం శౌర్య కాబట్టి మీ నాన్న చేసే తప్పులు కప్పిపుచ్చకు. అంత నీచమైన కుటుంబం నుండి కోడలు తెచ్చుకోవడానికి నాకేమైనా పిచ్చా? నిన్నే ఎలా వదిలించుకోవాలని అర్థం కాక బొర్రు బద్దలు కొట్టుకుంటూ ఉంటే మీ అన్న వచ్చి నా కూతురిపై కన్నేశాడు. దాన్ని వాడు వెనక తిప్పుకునేలా చేసి నా ఇద్దరు పిల్లల్ని నాకు కాకుండా చేస్తున్నారు. నా గొంతులో ప్రాణం ఉండగా అది ఎప్పటికీ జరగదు. కనీసం వదిన తల్లితో సమానమన్న ఆలోచన కూడా లేదు మీ నాన్నకి. షేమ్ ఆన్ యువర్ ఫ్యామిలీ అని గొంతులో కోపాన్ని, ముఖంలో బాధను నటిస్తున్న ఆమె నటన సమీరకి ఆ నిమిషంలో అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఆ పని ఆమె మాటలకి టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్ గట్టిగా విసిరి కొట్టింది. ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. మీకు కావాల్సిందేంటి? నేను శౌర్యకి దూరం అవడం, అంతే కదా? అయిపోతాను. ఇప్పుడే అన్నీ వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. మళ్ళీ నీకు కనిపించను. ఇంకోసారి నా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా ఖచ్చితంగా ఊరుకోను అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీర. అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆది హ్యాపీగా ఉన్న సమీర కొట్టిన దెబ్బకి యాంగ్జైటీగా ఫీల్ అవుతూ నిజంగానే హార్ట్ స్ట్రోక్ తెచ్చుకుంది విశాలాక్షి. అది గమనించిన ఆద్య వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళింది హడావిడిగా. విషయమంతా జానుకి ఫోన్ చేసి చెప్పింది. కాలేజ్లో ఉన్న జాను అదే ఫోన్ కాల్కి వెంటనే హాస్పిటల్కి బయలుదేరింది. ఎలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది? కంగారుగా అడిగింది జాను. సమాధానం ఇవ్వకుండా మౌనంగా నిలబడి ఉన్న ఆద్యని మరోసారి అడిగింది. ఆద్య పక్కనే ఉన్న డాక్టర్కి కళ్ళతో సైగ చేయగానే, సారీ టు సే దిస్, ఎవరు హార్ట్ పల్స్ పడిపోయేలా ఇంజెక్షన్ చేయడం వల్ల సడన్ స్ట్రోక్ వచ్చింది మిస్ జాను. నాకు తెలిసి ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ చేయగలిగే ఇంజెక్షన్ అది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది చెప్పలేము. అబ్జర్వేషన్లో ఉంచాం. ఏమైనా జరగచ్చు అని చెప్పి బాధను నటిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్. నిజానికి విశాలాక్షికి అంత సీరియస్ ఏమీ అవ్వలేదు. సమీర ఇచ్చిన ఇంజెక్షన్ కూడా డేంజర్ కాదు. అలా కల్పించి చెప్పించింది ఆద్య. డాక్టర్ చెప్పగానే ఆద్య వైపు చూసింది జాను. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటున్న ఆద్యని సూటిగా చూసి, ఎవరి పనిది అని అడిగింది కోపంగా. బలవంతంగా నోరు తెరిచింది ఆద్య. సమీరా అని. కానీ ఆ మాట చెప్పడానికి ఎన్ని గంటలు వేచి చూసిందో తనకి మాత్రమే తెలుసు. జాను నమ్మలేకుండా చూసింది ఆద్యని. ఏం మాట్లాడుతున్నావు అంటూ. నిజమే చెప్తున్నాను, నేను ఎప్పటికీ నమ్మను. ఒకవేళ అత్త బ్రతికి ఉంటే లేచాక అడుగు. ఆద్య, కోపం వచ్చుంటే సారీ జాను, నాకు మాత్రం ఉండదా అత్త బ్రతకాలని? కానీ ఆ సమీర్ అలా జరగనివ్వలేదు. అత్తకి కావాలనే ఇంజెక్షన్ ఇచ్చింది. దానివల్లే అత్త హార్ట్ పల్స్ పడిపోయింది. సమీర కూడా ఇక్కడ లేకపోవడంతో ఆద్య చెప్పింది నిజమేమో అని అనిపించింది జానుకి. తల పట్టుకొని కుర్చీలో కూర్చుండిపోయింది. అమ్మ అన్నయ్యతో పెళ్లికి ఒప్పుకుంది కదా, మరి ఎందుకు సమీర అమ్మకి సీరియస్ అయ్యేలా చేసింది? నువ్వు అక్కడి ఉన్నప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి కదా ఆద్య, దాచకుండా చెప్పు. జాను, నా వల్ల కాదు అని బాధను నటిస్తూ చెప్పింది ఆద్య. చెప్పకపోతే నా మీద ప్రామిస్ అనేసరికి ఆద్య లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం ఇబ్బందిగా చూస్తూ, అత్తకి టిఫిన్ చేసిన తర్వాత నుండి అనీజీగా అనిపిస్తే నేను ఆఫీస్కి వెళ్ళడం మానేశాను. ఆ తర్వాత అత్తకి సీరియస్ అయింది. బావకి చెప్తే సమీరకి కాల్ చేసి పంపించానన్నాడు. నన్ను అంబులెన్స్కి కాల్ చేయమన్నాడు. సమీర వచ్చాక ఏదో ఇంజెక్షన్ చేసింది. అప్పుడు అత్త బాగానే ఉంది. తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. పెళ్ళికి ఒప్పుకున్నందుకు సమీర థ్యాంక్స్ చెప్పింది. అప్పుడు అత్త ఒక కండిషన్ పెట్టింది. మీ నాన్నంటే నాకు నచ్చదు, దానికి కారణాలు చెప్పి నిన్ను బాధ పెట్టలేను. నువ్వు శౌర్యని పెళ్లి చేసుకున్నాక ఎప్పటికీ నీ తండ్రిని కలవడానికి వీల్లేదు. నువ్వు నాకు చేయగలిగే సాయం ఇదొక్కటే అని చెప్పింది.
ఆ మాటకి సమీరకి చాలా కోపం వచ్చింది. అత్త రిక్వెస్ట్గా అడిగేసరికి సమీర దాన్ని వేరే ఉద్దేశంలో తీసుకొని అత్తపై అరిచింది, తిట్టింది, ఆఖరికి కొట్టింది కూడా. అనగానే జాను పిడికిలే బిగుసుకుంది. ఇప్పుడు వెళ్ళి సమీరని నిలదీయాలి అనుకుంది. కానీ శౌర్యత చెప్పి తన అంతు చూడాలని నిశ్చయించుకుంది. ఐసీయూ నుండి కనిపిస్తున్న తల్లిని చూస్తూ, మా వల్లే ఇప్పుడు నువ్వు ఇలా హాస్పిటలైజ్ అయ్యావు కదమ్మా, దాన్ని ఊరికే వదిలిపెట్టను. ఇన్నోసెంట్ అనుకున్నాను, కానీ కిల్లర్ అని ఊహించలేకపోయాను. మనకి ఆవిడ కోడలుగా వద్దుమా, నేను ఈ విషయంలో నీకు సాయంగా ఉంటాను అని చెప్తూ ఉండగానే శౌర్య ఆదేశం మేరకు అక్కడికి వచ్చాడు కమల్. డోర్కి తల ఆనించి తల్లిని చూస్తూ కంట తడి పెట్టుకుంటున్న జానుని ఓదారిస్తూ ఆద్య వైపు చూశాడు. తన కళ్ళలో బాధ కనిపించడం లేదు, కానీ ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉంది. తన ఆలోచనల వెనుక కుట్ర తెలియని కమల్ మరో చేత్తో ఆద్య భుజం చుట్టూ చేయేసి ఓదార్పునిస్తూ ఉంటే అతని చేయిని విసిరి కొట్టింది. అలాంటి పరిస్థితిలో కూడా అప్పటికే తెలుసు కమల్కి ఆద్యకి శౌర్య అంటే ఇష్టమని. ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసి శౌర్య కోసం చెప్పడం కూడా జరిగిపోయింది కాలేజ్ రోజుల్లోనే. శౌర్య ప్రేమ విషయం తెలిసి మారుతుంది అనుకున్నాడు, కానీ ఇంకా అతనిపై ఆశలు పెంచుకొని ఏమీ తెలియని సమీరపై నింద వేస్తుందని ఊహించలేకపోయాడు అతను. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే శౌర్య అక్కడికి రావడం, బావా అంటూ ఏడుస్తూ వస్తున్న ఆద్యను తప్పించి జాను దగ్గరికి వెళ్ళడం, అదంతా చూసి కమల్ నిట్టూర్పు వదలడం, ఆద్య ముఖం మాడిపోవడం వెంటనే జరిగిపోయాయి. అన్నయ్యను చూసి గుక్కపట్టి ఏడుస్తున్న శౌర్య కళ్ళు సమీర కోసమే వెతికాయి. అదంతా చూసిన ఆద్య ముఖం తిప్పుకుంది. ఫస్ట్ నుండి అక్కడున్న ఆద్యను ఉద్దేశిస్తూ తనెక్కడా అని అడిగాడు. జాను శౌర్యకి దూరం జరిగి తన వల్లే అమ్మ ఇక్కడుందన్నయ్య అని అరిచింది గట్టిగా. జాను వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, జాను కామ్ డౌన్, నేను మాట్లాడుతున్నాను కదా అని అంటూ ఆద్య వైపు చూసి, చెప్పు సమీర ఎక్కడా అని అడిగాడు సూటిగా. ఆద్య నోరు తెరిచి చెప్దామనుకునేలోపు జాను ఆద్యకి తను చెప్పిందంతా శౌర్యకి చెప్పి, షీజ్ ఎ జర్క్ అన్నయ్య, తనని నమ్మి అమ్మ ప్రాణాల మీదకి తీసుకొచ్చాం మనం అని శౌర్యని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది జాను. అయితే అదంతా నిజమని నమ్మడానికి శౌర్య మనసు ఒప్పుకోవడం లేదు. అందులోనూ ఆద్య మాటను నమ్మలేడు. సడన్గా ఏదో స్ట్రైక్ అయినట్టు ఆద్య వైపు చూస్తూ, ఎక్కడ జరిగింది ఇదంతా అని అడిగాడు. ఇంట్లో అన్ని వైపులా లేని సీసీ ఫుటేజ్ కోసం. మెయిన్ హాల్లో బావా. అంతే. జానుని వదిలి ఇంటికి వెళ్ళాడు. క్యామ్స్ ఫుటేజ్ చెక్ చేశాడు ఫోన్లోనే. మాటలు వినిపించినప్పటికీ ఆద్య చెప్పిందంతా చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సమీర కళ్ళల్లో కోపం, తల్లి ముఖంలో అభ్యర్థన. ఇవన్నీ నాటకాలు అని తెలియని శౌర్య ఎప్పుడైతే సమీర చెయ్యెత్తి తల్లిని కొట్టిందో అప్పుడే ఫిక్స్ అయిపోయాడు సమీర వల్ల తప్పు జరిగింది అని. ఆమె వల్లే తల్లి హాస్పిటల్లో ఉందని. చేతిని ఫోన్ జారి ఫ్లోర్ రగ్ మీద పడిపోవడం, ఆ వెంటనే శౌర్య నేల మీద కుప్పగూలిపోవడం జరిగిపోయాయి. ఎంతసేపు అలా బాధపడుతూ కూర్చున్నాడో తెలియదు. ఒక్కసారిగా తన రంగుల ప్రపంచం చీకటి అలుముకున్నట్టు అనిపించింది. తను తల్లిని, చెల్లిని, తర్వాత అంత గొప్పగా ప్రేమించింది సమీరను మాత్రమే. అలాంటి సమీర కారణంగా తన తల్లి ఇప్పుడు హాస్పిటల్లో ఉందని, కేవలం తన కారణంగా సమీర తల్లిని చెంపదెబ్బ కొట్టిందనే విషయాన్ని అతని మనసు అస్సలు తీసుకోలేకపోతోంది. ఇప్పటి వరకు ప్రేమను కురిపించిన కళ్ళు ఇప్పుడు కోపాన్ని కక్కుతున్నాయి. ఆ క్షణమే సమీరపై తను పెంచుకున్న ప్రేమ అంతా చచ్చిపోయినట్లు ఫ్లోర్ రగ్ మీద ఉన్న ఫ్లోర్ అందుకొని సమీరకి కాల్ చేశాడు. తను ఆన్సర్ చేయగానే హాస్పిటల్కి రా అని ఒక్క మాటలో చెప్పి కాల్ కట్ చేశాడు శౌర్య. అప్పటికే తన గదిలో ఏడుస్తూ కూర్చున్న సమీరకి శౌర్య నుండి ఫోన్ కాల్ వస్తుందని ముందే ఊహించింది. అది ఇప్పుడు నిజమయ్యేసరికి ఆమె అన్న మాటలకు శౌర్యకి దూరం అవ్వాలని ముందే నిర్ణయించుకున్న సమీర శౌర్య దృష్టిలో కనీసం చెడుగా మారలేక హాస్పిటల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇల్లు దాటు వెళ్తున్న సమీరని ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు సమీరా అని అడిగింది పద్మ. ఆమెతోనే కదా తన తండ్రిని తప్పుగా మాట్లాడింది విశాలాక్షి. ఆమె మాటలు ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటే తన గుండెను ఎవరో ముళ్ళుతో పొడుస్తున్నట్లు అనిపించింది తనకి. ఒక్కసారిగా పెద్దమ్మ పద్మని గట్టిగా హత్తుకొని ఊరున ఏడ్చేస్తూ ఆమెను వదిలి దూరం జరిగి, అన్నయ్య వస్తే నేనున్న ప్లేస్కి రమ్మని చెప్పు అని తను వెళ్ళే హాస్పిటల్ పేరు చెప్పి
ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెంటనే బయలుదేరింది సమీర. సమీర కళ్ళల్లో నీళ్లు, ఆమె మాటల్లో వణుకు గమనించిన పద్మ వెంటనే రిషికి ఫోన్ చేసి ఎక్కడున్నా సమీర చెప్పిన హాస్పిటల్కి వెళ్ళమని చెప్పింది. మరి ఇప్పుడు సమీర శౌర్యాల మధ్యన పెట్టిన నిప్పు వాళ్ళ ప్రేమను ఆహుతి చేయనుందా? మరి జాను రిషిల పరిస్థితి ఏమవుతుంది? విశాలాక్షి చేసిన పనికి ఆమెకు ఎటువంటి ప్రతిఫలం దక్కనుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.